వచ్చండి. మీకు ప్రమోట్ సెప్టెంబర్లో కుదిరితే వెళ్ళిపోయాక పోదామని ఆగింది. లేదు మినిస్టర్ గారు వస్తున్నారు. సో పెట్టించుకున్న తర్వాత ఫస్ట్ చేస్తూ కూర్చుంటే ఎంపీ గారు వస్తున్నారు. ఒకసారి ఈరోజు మన చీఫ్ గెస్ట్ శ్రీ కప్పసాని దేశాల్లో సర్వీసెస్ రవికుమార్ గారు ఖమ్మం, ఆయన ఆంధ్రప్రదేశ్ ఖమ్మం వారికి మరి యాక్చువల్గా కృష్ణ గారు, కిషోర్ గారు కూడా సంథింగ్ యూ బ్యాక్ ఇన్ సొసైటీ ఎనీ టైప్ ఆఫ్ సపోర్ట్ మరి కొద్దిగా 200 మెంబర్స్ వెరీ యాక్టివ్ వాలంటీర్స్ కష్టపడి ఒక 500 మెంబర్స్ అట్లీస్ట్ యూత్ వాలంటీర్స్ అమెరికాలో పనిచేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఒక 50 మెంబర్స్కి ప్రెసిడెంట్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ అనుమానం 200 మెంబర్స్ వాలంటీర్స్ కృషి చాలా ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నామంటే దీనికి సహకరించిన కేజీఎస్ఎస్ వారికి ప్రతి సంవత్సరం ఈ ఒక్కరోజు కాకుండా ఏది గుంటూరులో ఒక ప్రత్యేక ఫౌండేషన్ ప్రోగ్రామ్ చేయాలంటే మేమున్నాం, మీకేం కావాలని సపోర్ట్ చేస్తామని ఈ కేజీఎస్ఎస్ టీం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా చేయాలి అని అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రమోద్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి వారి నాయకత్వంలో ఇంకా చేయడం అంటే మాలాంటి వారికి, ఎందుకంటే యువ నాయకుడు ఎక్కడి నుంచి మాలాగే అన్నారుగా అక్కడ నుండి అక్కడ అన్నీ ఉంచుకుని ఇక్కడ వచ్చి చేస్తున్నామంటే నాట్ అది మేము ఒక 2 వీక్స్ 3 వీక్స్ వస్తే మాకు చాలా కష్టం ఉంది. అలాంటిదైన మరి అన్ని నేను ఎలా కష్టపడ్డాడు ఎలక్షన్లో నిలబడ్డానికి కానీ నాకంటే చాలా చిన్నవాడు అయినా కానీ ఆయన పడ్డ కష్టాన్ని గెలవడం అనేది గుంటూరులో ఈ గుంటూరు ప్రజల మధ్య అంత ఈజీ కాదు. ఆయన అలాగే చాలా రోజులు గుంటూరు ప్రజలకు సేవ చేయాలని కోరుతూ ఈ అవకాశం మాకు కల్పించిన కేజీఎస్ వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్, లేట్ అవుతుంది, మీరే తీసుకుంటాం షార్ట్ అందుకు. ఓకే సార్. ఓకే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాకముందు చాలా మంది కామెంట్స్ చేసేవాళ్ళు, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు రాజకీయాల్లోకి, కేవలం ఇట్లనే ప్రజాసేవ మాత్రమే చేసుకొని నాన్ ప్రాఫిట్గా చేయొచ్చు కదా అని. అయితే సమాజంలో పాలసీ మేకింగ్ చేయాలన్నా చట్టసభల్లో కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే
మంచి పాలసీ వస్తూ ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉన్నారు, నిన్న కోల్కతాలో అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. జరిగితే ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చాట సమస్యల మీద ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. చేసినప్పుడు 4-5 రోజులు వీటి మీద మాట్లాడతారు, ఏదో వాళ్ళకి ఒక వ్యక్తిగత కాంపెన్సేషన్ ఇస్తారు. అయితే సమస్య మాత్రం పునరావృతం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఓపికతో, సహనంతో కనీసం 2-3 సమస్యలైనా కూడా ఇండియా మొత్తం ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగేటువంటి నాయకత్వం ఉండాలి. ఒక కరప్షన్ కానీ, ఒక మహిళలపై జరిగేటువంటివి కానీ ఇవన్నీ తీసేయాలంటే మాలాంటి వాళ్ళ అవసరం. ఎందుకంటే మాకు డబ్బుతోటి పని లేదు, ఆ ఓర్పు ఉంది, చేయాలనేటువంటి కోరిక ఉంది. వాళ్ళు చైతన్యవంతులు అవుతారు. ఇప్పుడు జనరల్ హాస్పిటల్కి వెళ్ళి రివ్యూలు పెట్టి అందులో సమస్యలను చెప్తా ఉంటే ఎంతో మంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని డొనేట్ చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమాజంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి, చదువుకోబోతున్నారు కాబట్టి, కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ మాత్రమే చదువు కాదు. సమాజంలో 100 రకాలు ఉన్నాయి. మీ మనసుకు నచ్చినట్టు పాలిటిక్స్ ఉంటాయి, ఐఏఎస్ ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ ఉంటాయి, లాయర్స్ ఉంటారు, అకౌంటెంట్స్ ఉంటారు, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఏ రంగం కావాలంటే ఆ రంగంలో చూసుకొని ఆ రంగంలో మీ మార్పు ఉండే విధంగా మీరు కష్టపడాలి తప్పించి వేరే వాళ్ళు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏమన్నారని చేయొద్దని మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నారు. చెడు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవి మాత్రం దగ్గరికి రానివ్వకుండా అందరినీ సమాజంలో కలుపుకొని వేరే వాళ్ళ భావాలను అర్థం చేసుకొని మీరు వాళ్ళకి స్ఫూర్తిగా ఉండే విధంగా ఉండాలి తప్పించి వేరే విధంగా ఎవరు ఉండకూడదు. అది సమాజంలో లాక్డౌన్లో చాలా ఇచ్చిన దానికి ఇబ్బందులకి ఇప్పుడు వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏం చేసినా కూడా. వీటితో ఇంకొకసారి మీ అందరికీ చెప్తూ ఇంకొకసారి మళ్ళీ చెప్పేది ఏంటంటే